మార్చి 10వ తారీఖున ఇల్లు ఖాళీ చేసేటట్టు సెటిల్మెంట్ చేశారు. మార్చి 10వ తారీఖు లోపు. సరే అని చెప్పేసి నేను హైదరాబాద్ వెళ్ళి మార్చి 8వ తారీఖున డబ్బు పట్టుకుని వచ్చానండి నేను ఇక్కడికి. మార్చి 8వ తారీఖున నేను డబ్బు పట్టుకుని వచ్చినప్పుడు మార్చి 8వ తారీఖు నేను డబ్బు పట్టుకుని వచ్చేదాన్ని. మార్చి 9వ తారీఖున రంగనాయుడు గారు కూడా చేతులు ఎత్తేసారు. మేమేమీ చేయలేము, ఆవిడ మా మాట వినట్లేదు అని చెప్పేసి. సరే అని చెప్పేసి నేను ఇంక ఇంట్లోనే కూర్చున్నా. అలాగే ఏంటి పరిస్థితి అని ఒక దగ్గర కూర్చున్నా. మార్చి 10వ తారీఖుని మధ్యాహ్నం నుంచి నా దగ్గరికి 2 మనుషులు వచ్చారు. వచ్చి ఇక్కడ సత్యవాణి గారు ఎవరు అంటే నేనే. అంటే మీతో రాజేష్ మాట్లాడతాడంట అన్నారు. రాజేష్ అంటే ఎవరు అంటే బెజవాడ రాజేష్ అన్నారు. బెజవాడ రాజేష్ అంటే వాళ్ళు ఫోన్ ఇచ్చారు. వాళ్ళు ఫోన్ ఇస్తే నాకు తెలీదండి. ఇక్కడ కూడా నాకు తెలియదు. ఆవిడ అక్క కొడుకు అంటండి. సరే ఇక్కడ వాళ్ళ ఫోన్ ఇచ్చారు. వాళ్ళ ఫోన్ ఇవ్వగానే నేను ఎత్తగానే ఆయన ఒకటే అంటున్నాడు, నువ్వు అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళిపోవాలి, ఇంటి మీద ఇంకా ఆశ దిలుకోలేదు, అది మా పిన్నిది, అది ఇంటి మీద ఆశ దిలుకోలేదు అన్నాడు ఆయన. నేను ఆ టైంలో నేనేం చిన్నపిల్లని కాదు, కొంచెం గట్టిగా అరవాలని ప్రయత్నించేదానికి వాళ్ళు ఫోన్ లాక్కుని వెళ్ళిపోయారు. ఆ విషయం నేను వెంటనే ఆర్డీఓ సార్కి మొత్తం కంప్లైంట్గా రాసుకుని వెళ్ళి ఇలా ఒప్పందం అయిందండి, నీ ఒప్పందం జిరాక్స్ ఇలా జరిగిందండి అని ఈ కంప్లైంట్ కూడా పెట్టగానే సీఏ గారికి ఫోన్ చేశారు సార్. సీఏ గారికి ఫోన్ చేశారు, తర్వాత మాట్లాడారు.